తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 15 ఏళ్ళ సీనియారిటీ కాంగ్రెస్ పార్టీలు ఉన్న కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న సో ఆనాడు మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉనికి కోసం ఆత్మగౌరవం కోసము ఆనాడు ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల సరే అంతకుముందు సదాలక్ష్మి కూడా ఒక మాదిగ మహిళ రాజీనామా చేసింది కానీ అప్పుడు తెలంగాణ రాలే. కానీ నేను మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడు అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టేందుకు ఆ గౌరవం దక్కింది. ఎందుకంటే ఎప్పుడైతే రాజీనామా చేసి ఎన్నికలకు పోయానో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 33,000 మెజార్టీతో గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి అవకాశం వచ్చింది. అప్పటి వరకు డాక్టర్ రాజయ్య, తాటికొండ రాజయ్య ఉన్న పేరు తెలంగాణ రాజన్నగా పేరు మారింది. ఎందుకంటే తెలంగాణ మొత్తంలో అత్యధికులు దళితులు, అంటే మాదిగలు. ఒక మాటలో చెప్పాలంటే మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేను ఏ నియోజకవర్గం పోయినా, ఏ జిల్లా పోయినా, ఏ ప్రాంతానికి పోయినా కూడా వాళ్ళందరూ కూడా మా రాజన్న వచ్చిండు అని కథం తెలంగాణ రాజన్న. సో తెలంగాణ రాజన్న అంటే సెంటిమెంట్, అదొక రాజన్న అనేది రాజన్న అని పాట ఉండడం కానీ తెలంగాణలో రాజన్న అనేది ఒకటి ఆత్మీయతను పంచుకునే విధంగా ఉంటుంది. అందులో మళ్ళీ మాదిగ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ధూమ్ధామ్ కళాకారులు, పాటలు రాసేటోళ్ళు, ఎగిరేటోళ్ళు, దున్కటోళ్ళు, డప్పు కొట్టేటోళ్ళు, పాటలు రాసే వాళ్ళ కంచెలు అందరూ కూడా 90% మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సో ఆ రకంగా నన్ను బాగా ఓన్ చేసుకోవడంతో పాటు ఇక నిజంగా ఎక్కడికి పోయినా కూడా మహారాజన్ అనేది బాగా తీసుకొచ్చి ఆ రకంగా వచ్చింది. అందుకనే కాకి లెక్క కలకాలం కాకుండా కోకి లెక్క కొన్నాళ్ళు. సో మనం ఉన్న సమయము ఏ జిల్లాకి పోయినా కూడా జిల్లా వాసులు ఇప్పటికి కూడా మర్చిపోకుండా ఆయా జిల్లాలలో అప్పుడున్న పరిస్థితుల మీద చేసి అభివృద్ధి చేయగలిగినాం. అన్నిటికంటే లైఫ్ టైం అచీవ్మెంట్ ఏంటంటే నేను పుట్టిన జిల్లా లేదా నేను చదువుకున్న కాకతీయ మెడికల్ కాలేజ్ లేదా వరంగల్కి హెల్త్ యూనివర్సిటీ తీసుకుపోవడానికి నిజంగా ఆల్మోస్ట్ కాన్పునొప్పులు పడ్డంత పని అయింది. ఎందుకంటే అప్పుడప్పుడే తెలంగాణ ఏర్పడ్డది. 6 నెలల లోపే ఒక యూనివర్సిటీ ఇవ్వడం, ఎందుకంటే ఇంకా బడ్జెట్ కూడా కరెక్ట్గా మనము సమయంలోనే మనము కొత్త బడ్జెట్ రాకముందే హెల్త్ యూనివర్సిటీని తీసుకురాగలిగినాం, అదేవిధంగా కళాక్షేత్రాన్ని తీసుకురాగలిగినాం, అదేవిధంగా 150 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్కి తీసుకురాగలిగినాం. నేను పిల్లల డాక్టర్గా పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎంజిఎం హాస్పిటల్కి దాదాపు 23 కోట్లతో 50 బెడెడ్ హాస్పిటల్ కూడా మంజూరు. అంటే ఇట్లా చెప్పుకుని పోతే అనేక రకమైన విత్ ఇన్ నో టైంలో కాకి లెక్క కలకాలం కాకుండా కోకిల్ లెక్క కొన్నాళ్ళు అన్నట్టు ఆ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని జిల్లాలకు పరిచయం విధంగా హాస్పిటల్ నిద్ర అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి నిద్రావస్థలో ఉన్న వైద్య రంగాన్ని మొత్తం కూడా ఒక్కసారి మేల్కొల్పి ఎర్రగోలి, తెల్లగోలి, పచ్చగోలి అన్న కాంచెల్లి వారం రోజులకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, అన్ని రకాల పరీక్షలు చేయాలి అనేది ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ అని పెట్టేసి అన్ని రకాల పరీక్షలు ప్రభుత్వం చేసే కాడికి న్యూట్రిషన్ కిట్ ఇచ్చే దగ్గరికి, కేసీఆర్ కిట్ ఇచ్చే దగ్గరికి ఆ రోజు మనం తయారు చేసిన ప్రణాళికలు ఇప్పటివరకు. అన్న దాదాపు 1997 నుంచి మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. అప్పుడున్న ఫైర్ ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అవుతుంది దాదాపు 26-20 ఏళ్ళ. ఏంటి ఆ ఎనర్జీ మీలో ఉందా లేక అపోజిషన్ వాళ్ళ అది చూస్తారు లేకపోతే ఎన్నిగా? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకోసం అంటే నేను ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడిని కాదు, నేను ప్రజానాయకుడిని. సో నా రాజకీయ అరంగేట్రమే సామాజిక కోణంలో మాదిగ దండోరా ఉద్యమం ద్వారా నేను రాజకీయాలకు రావడం జరిగింది. ఎన్టీ రామారావు గారు టీడీపీలోకి రమ్మని 94లో నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నాకు రాజకీయాలు ఇష్టం లేదని వెళ్ళలేదు, ఎందుకంటే ఐ హ్యావ్ మై ఓన్ ప్రొఫెషన్. డాక్టర్గా నాకు మంచి తృప్తికరమైన ప్లేస్మెంట్ ఉంది నాకు వరంగల్లో. ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్, కాబట్టి నేను వైద్య వృత్తిలోనే ఉంటానని చెప్పాను. తర్వాత దత్తాత్రేయ గారు అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, వారు కూడా స్వయంగా వారే మా ఇంటికి వచ్చిన వారైతే. వీరేమో వాళ్ళ అల్లుని పంపించాడు ఎన్టీ రామారావు, ఆయనేమో చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు కాదు, అల్లుడు దగ్గుబాటి పురంధేశ్వర్ వాళ్ళ భర్త దగ్గుబాటి వెంకటేశ్వర. ఎందుకంటే ఆయన కాకతీయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అన్నట్టు. సో ఆ రకంగా ఆయనను ఎన్టీ రామారావు గారు పంపించారు. దత్తాత్రేయ గారు స్వయంగా వచ్చి బీజేపీకి రండి, 94లో బీజేపీ టీడీపీ అలయన్స్ కాబోతుంది, అధికారంలోకి వస్తాము, మా పార్టీ నుండి ఒక్క మంత్రి పదవి అయినా అది నీకే ఇస్తామని చెప్పేసి దత్తాత్రేయ మొదట్లోనే. ఎందుకంటే ఎట్లాగూ అలయన్స్లో మాకు ఒక్క మంత్రి పదవిని ఇస్తారు, బీయింగ్ ఎడ్యుకేటెడ్ మీకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఇద్దరు కూడా అన్నా కూడా నేను ఆ రోజు జస్ట్ సింపుల్గా
త్రోసిపుచ్చిన నేను త్రోసిపుచ్చడం వల్లనే ఆ సీటు కడియం శ్రేయకి రావడం జరిగింది 94లో. సో అప్పటి నుండి కూడా ఇంకా తర్వాత 94లోనే తెలంగాణ దండోరా ఉద్యమం రావడం కృష్ణమాదిగ నాయకత్వంలో ఈదుమూడిలో మొదలు పెట్టేసి జూలై 7వ తారీఖు అట్లా. సో అప్పటి నుండి అక్కడ ఎందుకోసం అంటే డాక్టర్గా నేను వరంగల్ జిల్లాలోనే ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్. అప్పటి వరకు పిల్లల దవాఖానాలు లేవు, అంటే క్లినిక్స్ ఉంటాయి కానీ నర్సింగ్ హోమ్ లేవు. నేను ఫస్ట్ టైం నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసి అందరికంటే ఎక్కువ ఓపీ చూసి ప్రజా వైద్యుడిగా మంచి పేరు, జాతీయ అట్లా గొప్పగా అప్పటికి అనేక అవార్డులు, పంచరత్న అవార్డు అని, నవరత్న అవార్డులని, అక్కడ ఉన్న అవార్డులన్నీ ఏ అవార్డు వచ్చినా కూడా డాక్టర్ ఫీల్డ్లో నాకే రావాలని అంత గొప్పగా బీయింగ్ ఎస్సీ మాదిగా అయినప్పటికీ ఐ వాజ్ కాంపిటీటింగ్ విత్ ఎనీబడి వైద్య వృత్తిలో. సో అట్లా ఉండడం వల్లనే ఇప్పటికి కూడా మీరు అన్నట్టు అప్పటి నుండి ఇప్పటివరకు ఆ చరిష్మ. ఎందుకంటే నేను రాజకీయాలు అంటేనేమో ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ఉంటాయి, ప్రజానాయకుడికి ఓన్లీ సేవ చేసుకుంటూ పోవడమే ఉంటుంది. అంటే తాటికొండ రాజయ్య ఏమున్నా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ముక్కుసూటి మనిషి కాబట్టి కాంట్రవర్సీ స్టేట్మెంట్ లేదంటే డైరెక్ట్ అటాక్ ఉంటాయి. సో కాంట్రవర్సీ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు ప్రతిపక్షం నేను అంటే మన అపోనెంట్ ఎప్పుడైతే గట్టిగా ఉంటాడో, ఇప్పుడు వేరే రాజు అనుకోండి, ఒక రాజు మీద మనము గెలవాలనుకున్నప్పుడు ఆ రాజు కంటే మన దగ్గర అస్త్రాలు ఎక్కువ ఉండాలి, ఆయుధాలు ఎక్కువ ఉండాలి, ఉపాయాలు ఎక్కువ ఉండాలి కదా. సో ఎదుటివాడు గట్టి శత్రువు అయినప్పుడు ఆయనకంటే ఇప్పుడు 10,000 సైన్యం ఉంటే నేను 15,000 మంది సైన్యాన్ని తయారు చేసుకోవాలి అనుకో. సో దానికి పరాకాష్ట కడియం శ్రేరి అంత రాజకీయ ఉద్దండుడైనా కూడా ఆయన కంటే ముందుగా నేను డిప్యూటీ సీఎం కాగలిగాను. అంటే మనం తీసుకునే కార్యాచరణతోటి ఆయన అప్పటికే 4 సార్లు 10 సంవత్సరాల్లో కాదు 4 సార్లు గెలిచి, నేను 4 సార్లు కంటిన్యూస్ గెలిచిన, ఆయన 4 సార్లు గెలిచిన మధ్యలో ఓడిపోతూ గెలుస్తూ అట్లా వచ్చిండు. సో మా ఇద్దరి సమబుద్ధి లెక్క ఉండే క్రమంలో నేను ప్రజా జీవితంలో చాలా ముందుకెళ్ళిపోవడం, సామాజిక ఉద్యమంలో ముందుకెళ్ళిపోవడం, అంబేద్కరిజాన్ని ప్రచారం చేయడంలో ముందుకెళ్ళిపోవడం, తెలంగాణ ఉద్యమంలో ముందుకెళ్ళిపోవడం, అనేక సామాజిక అంశాలను ఎత్తుకోవడం వల్ల ప్రజాదరణ ఎక్కువ ఉన్నది. సో ఇక ఎట్లాగూ చెట్టుకు కాయలు ఎక్కున్నప్పుడు కొంచెం దెబ్బలు కూడా తగులుతుండే కదా, వాటన్నిటికీ వెరవకుండా అదే స్థాయిలో మళ్ళీ ముందుకెళ్ళిపోయే క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్నట్టు అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వదిలిపెట్టిపోవడం వల్లనే ఆయన కంటే ముందు నేను మరి ఉప ముఖ్యమంత్రి అయినా. మొదట్లో మీరు 2011లో ముఖ్యం 2009 మహాకూటమి టిఆర్ఎస్ టీడీపీ సిపిఐ సిపిఎం నలుగురు ఉండగా నేను కాంగ్రెస్ నుంచి వెళ్ళి 12,000 మెజార్టీతో గెలవడం జరిగింది. 6 నుంచి 18 వరకు ఎమ్మెల్యే. సో 2004 నుంచి వెళ్ళి ఇక ప్రభుత్వంలో ఉన్నట్టే యూపీఏ గవర్నమెంట్ నేను కాంగ్రెస్ లో ఉన్నాను. సో తర్వాత 9లో కాంగ్రెస్ నుంచి వెళ్ళి గెలిచాను, 12లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఫస్ట్ టైం గెలిచాను, మళ్ళీ 14లో మూడోసారి, 4వసారి 18లో, మొత్తం 4 సార్లు కంటిన్యూస్ గా గెలవడం జరిగింది. అంటే దాదాపు 26 ఏళ్ళు అటు కడియం శ్రీగారు గారు మీరు ఒకే నియోజకవర్గంలో పోటాపోటీగా నడుస్తున్నప్పుడు ఒక పార్టీలోకి వచ్చినప్పుడు ఆ ఇమ్డగల్ గారు ఒక పార్టీలో, అటు కడియం శ్రీ గారు ఒక బీఆర్ఎస్ పార్టీలో, మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా కేసీఆర్కి ఏమైనా సలహా ఇచ్చారా? శ్రీగారి ఫ్యూచర్ ఉంటాడో పార్టీ నుంచి వెళ్ళిపోతాడా అని ఇట్లాంటి ఏమైనా సలహాలు ఇచ్చారు అప్పుడే? అంటే తప్పకుండా ఏమైంది, ఇప్పుడు ముందుగానేమో మొదటి 10 సంవత్సరాలు ఈ వాజ్ ఇన్ టీడీపీ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీలో దండోరాలో ఉన్నాను, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఆయనప్పుడు ముందుగా మార్కెట్ శాఖ మంత్రి అయ్యిండు, తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయ్యిండు, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యిండు, తర్వాత ఇరిగేషన్ మంత్రి అయ్యిండు టీడీపీలో ఉన్నప్పుడే. ఈ వాజ్ సింగిల్ మినిస్టర్ ఫ్రమ్ వరంగల్ డిస్ట్రిక్ట్. అంటే అంత మొనోపోలి ఉండే, అందుకని ఆయన ఆడింది ఆట పాడింది పాట లేకుండే. అలాంటి నాయకుడిని ఎదుర్కొంటూ అనేక ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన మీద మరి గట్టిగా పోరాటం చేయడం వల్లనే 2009 వరకు వచ్చే వరకు నా ముందుగా అప్పుడు 2000 నాకు ఫస్ట్ కేసీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 99 పిలిచి సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో జాయిన్ చేసుకొని నాకు 99లో ఫస్ట్ టైం టికెట్ ఇచ్చిండు. సో అప్పుడు గెలిచే క్రమంలో మొత్తము ఇక సరే వేరే ఎక్కడ ఎంత ఖర్చు పెట్టింది, అవిభక్త వరంగల్ జిల్లాలో అందరికంటే ఎక్కువ ఖర్చు పెట్టింది రేవూరు ప్రకాష్ రెడ్డి దయాకర్రావు కాదు, కడియం శ్రీగారి ఓటుకి 500 ఇచ్చిండు ఆ రోజులలో 99లో. అంటే అప్పటికే రాజయ్య గెలిచిపోతున్నాడు అని చంద్రబాబు నాయుడు హెచ్చరించి నువ్వు ఏం చేస్తావో తెలియదు అంటే అప్పటికప్పుడు 500 ఓటుకి ఇచ్చేసి ఆ రకంగా 4,465 ఓట్లతో ఫస్ట్ టైం నా మీద గెలిచిండు. ఇక సాగు తప్పి కన్నులు ఇట్లా పడ్డాడు. మళ్ళీ 2004లో విజయరామారావుకు టీఆర్ఎస్ అలయన్స్లో పోయింది. మళ్ళీ 2008లో బై ఎలక్షన్ వచ్చింది, విజయరామారావు రాజీనామా చేయడం వల్ల. అప్పుడు మళ్ళీ 4,112 ఓట్లతో గెలిచినాం. అంటే ఆయనేమో త్యాగం చేసి రాజీనామా చేసిండు. మళ్ళీ కడియం శ్రీగారి
ఆయన ఎప్పుడు కూడా డబ్బులతోనే గెలుస్తుంటారు. అంటే ప్రజాదరణ లేదంటే కడియం శ్రీహరి గారికి 100% ఓన్లీ రాజకీయ కోణంలో డబ్బులు ఈవెన్ అగ్రకులాల కంటే కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాడు. 2000 ఇంతకుముందు చెప్పినట్టు 8లో కూడా దాదాపు మనం 38-40 లక్షలు ఖర్చు పెడితే ఆయన దగ్గర 3-4 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి. కంపారిజన్ ఉండదు ఆయన ఖర్చు పెట్టడానికి. అట్లా బాగా ఖర్చు పెట్టడం వల్ల 4112 ఓట్లతోటి నా మీద రెండోసారి గెలిచింది. నాకు ఏమి కసి లక్ష్యం ఉండనంటే కడియం శ్రేయర్ నా మీద 2 సార్లు గెలిచాడు. నేను గెలిస్తే ఆ 2 సార్లను అధిగమించిన మెజార్టీతో గెలవాలని నా మీరేమైనా ఖర్చు పెట్టారు మీరు కూడా? డెఫినెట్గా నేను చెప్పినాక ఖర్చు ఎంత 40 లక్షలు 45 లక్షలు నాది ఉంటే 5 కోట్లు 6 కోట్లు ఆయన పెట్టే పరిస్థితి. సో అట్లా నేను మొదటిసారి ఆయన మీద గెలిచినప్పుడు 12,000తో గెలిచిన. అంటే 8,4,8,000 కదా ఆయన గెలిచింది. అంటే అధిగమించి గెలవడం అంటే 3 అంతలు మెజార్టీతో 12,000తో గెలిచిన. 3 అంతలు డబ్బులు ఖర్చు పెట్టినట్టు ఇప్పుడు మీరు. ఆయన ఖర్చు పెట్టిండు కానీ గెలుపు మాత్రమే నాకు వచ్చింది. మళ్ళీ దెబ్బ మీద దెబ్బ కొట్టాలని మళ్ళీ ఆయన టీడీపీ నుంచి నిలబడ్డాడు, నేను టీఆర్ఎస్ పార్టీ నిలబడ్డా. మళ్ళీ 33 మెజార్టీతో గెలిచిన. అంటే 11-12 కాంచి మళ్ళీ 3 రెట్లతోటి 33,000 మెజార్టీతో గెలిచిన. మళ్ళీ 2014లో 58,000 మెజార్టీతో గెలిచిన. మొన్న 18లో మళ్ళీ 37,000 మెజార్టీతో గెలవడం. అంటే ప్రజాదరణ అనేది ఇట్లుంది. కడియం శ్రేయర్ ఇప్పటి వరకు మొన్న గెలిచింది 8,000 తోటి, అంతకుముందు 4,000 తోటి, అంతకుముందు 4,000 తోటి. అంటే ఆయన మెజార్టీ గది. అంటే ఓన్లీ పార్టీ మీద బయటపడుతుంది. టీడీపీలో గెలిచినప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చేటప్పుడు మీరు కేసీఆర్ గారు అప్పటికి టీఆర్ఎస్ లో సీనియర్ లీడర్ గా మీరు ఉన్నారు. మీ మాట అధిష్టానం అంతా కొంత ఈ పరిస్థితి కనిపిస్తుంది. శ్రీహరి గారి గురించి ఏమో చెప్పే ప్రయత్నం చేశారా? వస్తే అటు వెళ్తాడో ఇటు వెళ్తాడో పాములు ఎక్క కాటేసే అవకాశాలు ఉన్నాయని అప్పుడు ఏమైనా చెప్పే అవకాశాలు ఉండేనా? నేను ఎప్పుడైనా కూడా ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనా వేయను. అట్లని వి షుడ్ హ్యావ్ కాంపిటేటివ్ స్పిరిట్. ఏదో అనామకుని మిన్నో బలహీనుని మిన్నో పోటీ పడాలన్న ఆలోచన ఎప్పుడు ఉండదు. ఒకవేళ కడియం శ్రేయర్ టీఆర్ఎస్ పార్టీకి వస్తే రాని ఆయన మీద అప్పర్ హ్యాండ్ నేనే ఉంటాను అనే ఒక ఆత్మవిశ్వాసం. మీరు మనసులో అని అనుకున్నారా శ్రీహరి ఎప్పటికీ ఎటుగాల సడు పోతాడు అని ఎప్పుడైనా అనుకున్నారు? అంటే అప్పటి వరకు జరిగిన సందర్భం ఏంది, నేనేమో త్యాగం చేసి టీఆర్ఎస్ పార్టీలకు పోయినా. అంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను టీఆర్ఎస్ పార్టీ. ఈయన తెలంగాణ వచ్చిన తర్వాత 2014 2 నెలల ముందు ఆయన అవకాశవాదంగా వచ్చిండు. అవకాశవాదంగా రాగానే మొత్తము ఇద్దరం కూడా ఎమ్మెల్యే టికెట్, నేను ఎమ్మెల్యే అయితే ఆయన కూడా ఎమ్మెల్యే పెడితే అంటే ఒకటే నియోజకవర్గం గణపూర్. నేనేమంటాను, నేను త్యాగం చేసి వచ్చినా నాకు ఎమ్మెల్యే టికెట్గా. నేనంటే కేసీఆర్ గారు మన ఇద్దరం సమకాలికలము, మనం టీడీపీలో పనిచేసినాము, నాకు చాలా దగ్గర, నాకే ఇస్తాడని ప్రచారం చేసుకునే క్రమం. కానీ కేసీఆర్ గారు అప్పుడు డాక్టర్ రాజయ్య త్యాగం చేసిండు, పదవి వదిలిపెట్టొచ్చిండు అని చెప్పేసి నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా అప్పుడు 58,000 మెజార్టీతో గెలిచిన అప్పుడు డిప్యూటీ సీఎం కావడం జరిగింది. మళ్ళీ 2018లో మళ్ళీ కడియం శ్రేయర్ మళ్ళీ అడ్డొచ్చిండు నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే. 2018లో కూడా మళ్ళీ నాకే ఇచ్చిండు. మొన్న 23లో కూడా మళ్ళీ కడియం శ్రేయర్కి నాకు ఇద్దరి మధ్యలో ఎమ్మెల్యే టికెట్ పోటీ ఉండే. సో అప్పుడు బ్లాక్ మెయిల్ చేసిండు కడియం శ్రేయర్. ఏమని బ్లాక్ మెయిల్ చేసిండు, 2014లో నేను అడిగినా నాకు ఇవ్వలేదు, 2018లో నేను అడిగినా నాకు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా మొదటి 10 స్థానాలు గెలిచే దాంట్లో గణపురం ఉన్నది, సో మీరు మళ్ళీ రాజయ్యకి ఇస్తారు, మీరు ఇస్తే ఇచ్చుకోండి, నేను నా బిడ్డ ఇద్దరం కలిసి కాంగ్రెస్ పోతామని అప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తే గెలిచిన తర్వాత కూడా పోయింది కదా మరి. పోయిండు కానీ ముందు బ్లాక్ మెయిల్ చేస్తే అంటే బ్లాక్ మెయిల్ చేయడం వల్ల కేసీఆర్ గారు ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఓ ఎక్స్ డిప్యూటీ సీఎం, ఓ ఎంపీ, ఎమ్మెల్సీ, సీనియర్ లీడరు పార్టీ వదిలిపెడితే మన నష్టం అవుతుంది, డాక్టర్ రాజయ్య సౌమ్యుడు మనం చెప్పినట్టు ఏంటని నాకు రైతు సమితి చైర్మన్ ఇచ్చేసి రేపు ఎమ్మెల్సీ అవుతుంది, మన గవర్నమెంట్ 100% వస్తాం, ఎమ్మెల్సీ మంత్రి అవుతారు, లేదు నీకు ఎమ్మెల్సీ వద్దని అంటే ఎంపీగా నిలబడతారని నన్ను పెట్టేసి నాకు జనగాం ఇన్ఛార్జ్ ఇచ్చి పల్ల రాజశేఖర్ గారికి గెలిపేయాలి, గన్పూర్ గెలిపేయాలి, నాకు 2 ఇన్ఛార్జీలు ఇచ్చేసి. సో దాంతో అభ్యక్త వరంగల్ జిల్లాలో ఓన్లీ జనగాం, గన్పూర్ గెలిచింది. అంటే దట్ ఈస్ ద పబ్లిక్ రిలేషన్. నాకు 2 నియోజకవర్గాల్లో 2 ఎమ్మెల్యేలు గెలిపించిన రాజే అంటే 100% అది. ఇప్పుడు మొత్తం తెలంగాణ మొత్తానికి కూడా జరిగింది. అభ్యక్త వరంగల్లో 12 ఉంటాయి, మిగతా 10 ఓడిపోయినాయి. ఈ 2 గెలవడానికి అక్కడ నా ఇంపాక్ట్ 12 ఏళ్ళ ఇంపాక్ట్. జనగాం ఏమో నేను ప్రచారం చేసిన విధానం, ప్రజలను ఓన్ చేసుకునే విధానం, గతంలో పరిచయాలతో. సో ఆ రకంగా అప్పుడు బ్లాక్ మెయిల్ చేసాం. అయితే తర్వాత మళ్ళీ ఏమైంది, అయినా సరే 8,000 మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రేయర్ గెలిచాడు. గెలిచిన తర్వాత 2 నెలలు 3 నెలలు కానీ మళ్ళీ ఎంపీ ఎన్నికలు వచ్చారు, మళ్ళీ బిడ్డకు కావాలనిపోయాడు. అరే ఇదేమో నాకు కేసీఆర్ హామీ ఇచ్చిండు, ప్రభుత్వం పోయింది, ఉన్న రైతు సమితి పోయింది, తర్వాత ఎమ్మెల్సీ రాలేదు ఎందుకంటే ప్రభుత్వం లేదు కాబట్టి, తర్వాత ఉన్న ఎంపీ కూడా మళ్ళీ కడియం శ్రేయర్ బ్లాక్ మెయిల్ చేస్తే మళ్ళీ కేసీఆర్ కడియం శ్రేయర్ అదే కేసీఆర్ గారు మళ్ళీ
కడియం శ్రీ రుచిలో పడి మళ్ళీ ఆమెకే టికెట్ అని అనౌన్స్ చేసిన మొత్తం వరంగల్ వాళ్ళందరూ తీసుకొని కేసీఆర్ దగ్గర పోవడం అంతా మాట్లాడే కథ అయిపోయింది. మేమందరం సపోర్ట్ చేస్తామన్నారు. కథ అయిపోయిన తర్వాత ఇంటికి పోయి బీఫామ్ తీసుకొని పార్టీ ఫండ్ కూడా తీసుకొని మంచిగా కేసీఆర్తో భోజనం చేసి కథం ఏళ్ళు వచ్చేసి రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయే పరిస్థితి అయింది. సో అక్కడ కేసీఆర్ అప్పుడు రియలైజ్ అయ్యింది, అంటే భరించలేని బాధ. అప్పుడు మళ్ళీ నాకు కాల్ వచ్చేసి రాజయ్య నువ్వు రావాలి, సంగతి ఇట్లా అట్లా, నువ్వు ఎట్టి పరిస్థితిలో గణపూర్లో ఇన్ఛార్జ్ తీసుకుని గెలవాలి, ఎంపీకి సుధీర్కి ఇస్తున్నాము, నువ్వు స్టార్ క్యాంపెయిన్గా అక్కడ చేయండి. అంటే ఒబీడియన్సీ అనే దానికి ఒకటేమో ముందు తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యే పదవికి అదొక త్యాగం, రెండోసారి ఉప ముఖ్యమంత్రి తీసేసిన కూడా విధేయుడిగా ఉండి కేసీఆర్ నాయకత్వాన్ని బలపడుతుంది రెండు, మూడోది ఎమ్మెల్యే టికెట్ రాకున్నా పళ్ళ రాష్ట్రాన్ని గెలిపడానికి గణపూర్లో కడియం శ్రీరానికి త్యాగం చేసిన, నాలుగోది ఎంపీ టికెట్ రాకున్నా ఎంపీ కోసం స్టార్ క్యాంపెయిన్గానే ఉండి 7 నియోజకవర్గాలు తిరిగినాం.